హలో హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికి 10 రోజులైతే ఫినిష్ అయిపోయింది. ఇంకా 11 రోజులు పోదాం. ఇంకా 11 రోజులు పోయే ముందు ఇంకా 10 రోజులు కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా క్లియర్ చేస్తాను భయ్యా. ఈ 11 రోజులు అయితే ఉన్నాయి భయ్యా. ఇంకా సీన్లు మామూలు సీన్లు అయితే లేవు, రొమాంటిక్ సీన్లు, గేమ్స్, అయ్యే బాబు ఆ గేమ్స్ ఏడు పోయి అలా ఉన్నాయి. ఇంక ఈ గేమ్స్ మధ్యలో లవ్ స్టోరీలు ఉన్నాయి భయ్యా. ఇంకా మన నిఖిల్కి మన సోనియాకి అయితే ఇంకా మామూలు లవ్ స్టోరీ అయితే లేదు, అంటే చూడడానికి చాలా బాగుంది అనమాట. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి స్పెషల్ అనమాట. అందరూ బయట కూడా అదే మాడుకున్నారు, పైగా చాలా మంది చూపించదు కూడా అదే చూపిస్తున్నారు. పైగా ఎక్కువ మంది పబ్లిక్ టాక్లు కూడా బయట బిగ్ బాస్ గురించి ఏమైనా అడిగితే వీళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించే మాడేస్తున్నారు. ఎందుకంటే మన జనాలకి లవ్ స్టోరీలు బాగా ఇంట్రెస్ట్గా ఉంటాయి. పైగా ఈ నిఖిల్కి సోనియాకి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉంది. పైగా వాళ్ళిద్దరి మధ్య కూడా అంటే ఈ కెమిస్ట్రీ చాలా బాగుంది, ఈ బాండింగ్ కూడా చాలా అయితే బాగుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలో పోదాం. ఇంకా అందరూ చూస్తూనే ఉండండి. ఇంకా ఆలస్యం చేయకుండా 11 రోజులోకి వెళ్ళిపోదాం. ఇంకా 11 రోజులోకి పోయే ముందుగా ఏంటంటే ఒక్క చిన్న బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే 10వ తేదీకి ఇంకొద్ది బ్యాలెన్స్ ఉంది, ఆ బ్యాలెన్స్ కూడా క్లియర్ చేద్దాం. ఇంకా ఆ బ్యాలెన్స్ క్లియర్ చేద్దాంగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇన్ని రోజులుగా బిగ్ బాస్ చూశాను, అందరి మీద కొద్దిగా మన నిఖిల్ అన్నయ్య కాస్త బాగా ఆడాడు. పైగా నిఖిల్ అన్నకి మన సోనియా కూడా మంచి లవ్ స్టోరీ కూడా సూపర్ ఉంది. అంటే చూడడానికి ఇంట్రెస్ట్ అనమాట, బాగా ఇంట్రెస్ట్గా క్రియేటివిటీ అవుతుంది. కాబట్టి అందరం నిఖిల్ అన్నకి ఓటేద్దాం. పైగా నిఖిల్ అన్న నెంబర్ కూడా చెప్పాను. హాట్స్టార్లో అయితే నిఖిల్ అన్నకి ఒక ఓటేయచ్చు. ఇంకా హాట్స్టార్ లేకుండా డైరెక్ట్ కాల్ అయితే ఎవరైనా కాల్ చేసి జస్ట్ ఒక 2 రింగులు అవుతుంది, తర్వాత కట్ అయిపోద్ది. అలా కూడా ఓటేయచ్చు. నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. మన నిఖిల్ అన్న నెంబరు 7997983707. ఈ నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి జస్ట్ ఒక 2 రింగులు అవుతుంది, తర్వాత కట్ అయిపోతుంది. అంటే ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం అతనికి ఓటేసినట్టు లెక్కను. ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాటర్లో పోదాం. ఇంకా 10వ రోజు కొద్దిగా బ్యాలెన్స్ ఉంది, 10వ రోజు కాస్త 11 రోజు బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడేమైందంటే ఈ గేమ్ అంటే ఇన్ని రోజుల నుంచి గేమ్ ఒక లెక్క, కానీ ఈ రోజు గేమ్ ఇంకొక లెక్క. ఎందుకంటే ఈ గేమ్ ఫుల్ ఇంట్రెస్ట్ క్రియేటివిటీ అనమాట. ఏంటంటే ఇప్పుడు ఈ రోజు ఏంటంటే మొత్తం 6 గేములు ఉన్నాయి. ఈ 6 గేములు మన నిఖిల్ అన్న దాదాపు 5 గేములు గెలిచేసాడు. ఏదో ఇంకా 1-2 డెవలప్ అయ్యాడు అంతేను. ఇంకా ఈ గేములు మ్యాటర్లో చూస్తే ఇంకా స్విమ్మింగ్ పూల్లో దూకడం, జ్యూసులు పోయడం, తాళ్ళు పట్టుకుని లాగేసుకోవడం, సాక్స్లు తొక్కుకోవడం, అయ్యే బాబోయ్ ఫిజికల్ గేములు, మెంటాలిటీ గేములు, మైండ్ గేములు, అబ్బా పిచ్చికి చేసే ఇంకా గేమ్లో. ఇంకా గేములు కూడా మీకు 1 by 1 చెప్పేస్తాను. నేను చెప్పేటివన్నీ కాస్త ఫాలో చేసుకోండి, ఎందుకంటే నేను టైం ఫాలో అవుతాను. 10వ రోజు 5:45కి బిగ్ బాస్ అందరిని ఒక దగ్గరికి రమ్మన్నాడు. ఇంకా కూర్చోబెట్టి అందరినీ క్లారిటీగా చెప్పాడు. మీరు ఇప్పటి వరకు చాలా ఇర్రెగ్యులర్గా కొన్ని గేమ్స్ ఆడారు. పైగా ఎప్పుడు ఏ సీజన్లో లేని గేమ్ షోని ఈ సీజన్లో పెట్టాం. ఏంటంటే ఈ సీజన్లో మీ అంతకు మీరే డబ్బు సంపాదించుకోవచ్చు. పైగా మీకు ఇచ్చే జీతాన్ని మీరు డబల్ కూడా చేసుకోవచ్చు. అదంతా మీ చేతుల్లోనే ఉంటది. కాబట్టి మీరు గేమ్ ని దృష్టి పెట్టి ఆడండి అని బిగ్ బాస్ క్లారిటీగా చెప్పాడు. దయచేసి మీరు ఒకరి కోసం ఒకరు త్యాగాలు కూడా చేసుకోవద్దండి. మీరు ఇక్కడికి వచ్చింది దేనికంటే గేమ్స్ ఆడడానికేమో, పైగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికే కాకుండా అంటే అందరికీ మీరు అట్ట ప్రూవ్ అయినట్టు కూడా అవుతుంది. కాబట్టి గేమ్ ని జాగ్రత్తగా ఆడండి అని చెప్పాడు. ఇంకా టైము 6:45 అయింది. ఫస్ట్ గేమ్ ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూల్ దూకే గేమ్ అనమాట. 15 సెకండ్ల టైం అయితే ఇచ్చాడు. ఈ 15 సెకండ్లో ఎవరైతే పరిగెత్తుతూ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దూకుతారో వాళ్ళకి 25,000 డబ్బులు ఇస్తా అని చెప్పాడు. సోనియాని, విష్ణుప్రియని, నాగమణికంఠని వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేశాడు. ఇంకా సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళ ముగ్గురులో ఎవరైతే 15 సెకండ్స్ లోపల ఫస్ట్ వెళ్ళి స్విమ్మింగ్ పూల్ దూకుతారో వాళ్ళకి 25,000 ఇస్తా అని చెప్పాడు. ఇంకా వీళ్ళ ముగ్గురులో ఇంకా లేచి పరిగెత్తా పోయారు. ఈలోగా మన బుద్ధి అందరిని ఆపేస్తున్నాడు, గట్టిగా పట్టేసుకున్నాడు. ఇంకా పట్టేసుకొని ఒక్కసారి గంజు తోసుకొని మరిపోయారు. ఈలోగా పరిగెత్తే టైంలో ఏమైందంటే మన సోనియా ఒక్కసారి కింద పడి ముక్కు పగిలిపోయింది. ఇంకా మన నాగమణికంటే విష్ణుప్రియ వీళ్ళిద్దరూ గుంజుకొని పోయారు. ఇంకా మన విష్ణుప్రియ వెళ్ళి దవేను దూకేసినాక ఇంకా విష్ణుప్రియ గెలిచేసింది. ఇంకా మన సోనియా ఒకటే ఏడుపు, ఇంకా అంటే ముక్కు పగిలింది కదా, చాలా బాధపడింది, ఏడ్చింది. పైగా మన నిఖిల్ అన్న కూడా పాపం చాలా ఫీల్ అయ్యాడు. తర్వాత మన నిఖిల్ అన్న పోయాడు, పాపం అందరిని తిట్టాడు. తిట్టింది కాకుండా మన సోనియాని సపోర్ట్ చేసి మాట్లాడాడు. ఈలోగా మన యష్మి ఏంటంటే ఇది గేమ్ ప్రకారం ఆడదాం, నీ ఎమోషన్లు నీ సెంటిమెంట్లు వద్దు చూపికనింది. ఇంకా మనకు కూడా చూసేవాళ్ళు కూడా కాస్త హర్ట్ అవుతున్నారు అందరూ. ఎందుకంటే మన సోనియాకి మన నిఖిల్ అన్నకి మంచి
అంటే లవ్ ట్రాక్ అనమాట. కొద్దిగా బాగుంది ఇద్దరిది. అంటే వాళ్ళిద్దరూ లవ్ ట్రాక్లు ఏమి నడపట్లేదు, కానీ ఇద్దరు చూడటానికి అయితే అంటే బాండింగ్, ఆ కెమిస్ట్రీ అది చాలా అయితే బాగుంది. అంటే ఇద్దరి మధ్య అంటే చూసుకోవడం, మాట్లాడుకోవడం, ఇంకా ఏదైనా సరే. ఎందుకంటే నాలాంటి వాడికి అయితే ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా మన జనాలందరూ కూడా బాగా ఎక్కేసింది ఇది వీళ్ళిద్దరి లవ్ స్టోరీ. ఇంకా చూస్తూ ఉండగా ఇంకా టైం 7:30 అయింది. అందరూ డిస్కషన్ చేస్తున్నారు ఇలాంటి ఫిజికల్ గేమ్స్ అవసరం అని. ఎందుకంటే ఈ ఫిజికల్ గేమ్స్ వల్ల ఏమవుతుందంటే కాస్త ఇబ్బంది కూడా అవుతాయి. కాళ్ళు చేతులు విరగొట్టుకుంటారు, ముక్కులు మూతులు పగిలిపోతుంటాయి. కానీ టెక్నిక్ గా ఆడితే మాత్రం ఏమి కాదు, ఎందుకంటే ఈ గేమ్ లో ఆడొచ్చు అనమాట. పైగా వాళ్ళకి ఒక ఛాన్స్ కూడా ఇస్తాడు బిగ్ బాస్. ఏంటంటే మీరు ఆడితే ఆడండి, లేకపోతే డ్రాప్ అయిపోండి. ఆ గేమ్ కాకపోయినా వేరే గేమ్ అన్న ఆడి గెలవచ్చు అనమాట. అలా ఏమీ లేదు. కానీ అన్ని గేమ్స్ పరంగా ఫిజికల్ కానీ, యాక్టివిటీ కానీ, మైండ్ గేమ్లు కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఆడితే కొద్దిగా బాగుంటది. పైగా మాట్లాడే తీరు కూడా బాగుండి అందరిని ఆకర్షించుకుంటే ఇంకా బాగుంటది. ఎందుకంటే మంచితనం కూడా బాగుంటది అనమాట. ఇంకా మళ్ళీ టైం 8:30 అయింది. మళ్ళీ ఇదే గొడవ అనమాట. ఈ ఫిజికల్ గేమ్స్ అని అందరూ ఒకటే డిస్కషన్. ఇంకా టైం 9:30 అయింది. ఈ గేమ్ ఏంటంటే కొద్దిగా హార్డ్ గేమ్ అన్నమాట. ఈ గేమ్ లో మన నబీలు, మన పృథ్వీరాజు, మన నిఖిల్ వీళ్ళ ముగ్గురు ఆడారు. వీళ్ళ ముగ్గురు ఆడితే ఒక తాడు ఇచ్చాడు. ఆ తాడు ఇచ్చి 3 పక్కల ఒక టబ్బులు పెట్టాడు. టబ్బులు పక్కన కొన్ని బాల్స్ పెట్టాడు. ఆ బాల్స్ ని ఈ తాడుని ఈ రింగ్ తాడుగా ఇచ్చాడు అనమాట. ఈ రింగ్ తాడుగా ఇచ్చి అంటే ఈ తాడు ముగ్గురికి జాయింట్ అయి ఉంటది. వీళ్ళ ముగ్గురులో ఎవరైతే ఒకరొకరు లాక్కొని వాళ్ళ ఆ బాల్స్ ఎత్తుకుని ఆ టబ్బులు వేసేయాలి. ముగ్గురు లాక్కుంటున్నారు అట. ఇంకా ఇది ఫుల్ గొడవ కూడా అయ్యేట్టుగా అయింది. ఇది ఇంకా గొడవ అయ్యేట్టుగా అయ్యి మళ్ళీ ఇది సైలెన్స్ అయిపోయింది. ఇంకా మన పృథ్వీకి, మన నిఖిల్కి అయితే ఇంకా ఫైటింగ్ అయ్యేట్టుగా ఉండింది. ఇంకా స్టాప్ అయిపోయింది. ఇంకా మన నిఖిల్ అన్న ఈ గేమ్ లో గెలిచేసాడు. ఇంకా ఇంతటితో ఈ గేమ్ అయిపోయింది. ఈ గేమ్ 50,000 ప్రైజ్ మనీ మన నిఖిల్ అన్న గెలుచుకున్నాం. ఇంకా చూస్తుండగా టైము 10 అయింది. ఇంకా ఈ గేమ్ ఏంటంటే మైండ్ గేమ్ అనమాట. ఇది మన యష్మి, మన నైనిక, మన నాగమణి గంట ముగ్గురు ఆడుతున్నారు. దీనికి ఎంపైర్ గా మన కిర్రాక్ సీత అయితే ఉంది. ఈ గేమ్ ఏంటంటే భలే కామెడీ గేమ్. అంటే బిగ్ బాస్ కొన్ని ఓట్స్ చెప్తారు అనమాట. అయితే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాసి చూపించాలి. ఎవరైతే పర్ఫెక్ట్ రాస్తారో వాళ్ళకి 70,000. ఇంకా వీళ్ళు ముగ్గురు ఆడారు. ఇంకా వీళ్ళు ముగ్గురు ఆడితే మన నాగమణికంట గెలిచాడు. ఎందుకంటే నాగమణికంట కరెక్ట్ గా రాసాడు, చూపించాడు. వీళ్ళు ఇంగ్లీష్ లో మాడతారు, ఇంగ్లీష్ లో గొడవలు పడతారు, అన్ని చేస్తారు. కానీ ఇంగ్లీష్ మాత్రం కరెక్ట్ రాయడం అయితే చేత కావట్లేదు. అదేంత అర్థం కావట్లేదు. ఇంకా చూస్తున్న టైము 12:15 అయింది. ఎవరో నిద్ర అయితే పోవట్లేదు. కొంతమంది పడుకున్నారు, కొంతమంది లేచి అటు తిరుగుతారు. ఇంకా 1:30 అయింది. ఇంకా ఇదే పరిస్థితి. కొంతమంది అటు పోతున్నారు, గేమ్ డిస్కషన్ అవుతారు. అదే ఇంకా చూస్తుండగా టైం 2 అయింది. ఇంకా ఈలో బిగ్ బాస్ అందరిని ఒక దగ్గరికి పిలిచి అందరితో మాట్లాడాడు. ఎందుకంటే అర్ధరాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా అందరినీ లేపాడు అనమాట. దయచేసి మీరు ఎవరు బాధపడకండి, ఇది ఫిజికల్ గేమ్లు ఉంటాయి, కానీ మిమ్మల్ని మరీ అంతగా బాధ పెట్టేది అయితే కాదు. మీరు ఇదే డిస్కషన్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇదే డిస్కషన్ చేస్తున్నారు. పైగా బిగ్ బాస్ కూడా తిట్టుకున్నట్టుగా ఉంటున్నారు. పైగా బిగ్ బాస్ క్లారిటీ చెప్పాడు, మీరేం బాధపడద్దండి, మిమ్మల్ని మేము అంతగా అయితే బాధ పెట్టడం, హట్టింగ్ చేయము. ఇంకా మీ ఇష్టం, ఆడితే ఆడంటే బయటకి పోవచ్చు అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు అన్ని తెగించే లోపల రావచ్చు నేను. ఇంకా చూస్తుండగా ఇంకా 11వ రోజు మార్నింగ్ ఉదయం 9 గంటలైంది. అందరూ నిద్ర లేచారు. ఇంకా ఒకటే డ్యాన్సులు, ఇంకా మామూలు డ్యాన్సులు కాదు, ఫుల్ రొమాంటిక్ డ్యాన్సులు. ఇంకా చూస్తుండగా టైం 10 అయింది. ఇంకా వంట గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా 10:30 అయింది. ఇంకా మళ్ళీ అదే గొడవలు. ఇంకా టైం చూస్తుండగా మధ్యాహ్నం 12 అయింది. మళ్ళీ అవే గొడవలు. ఎందుకంటే మనం ఇదివరకు కూడా చెప్పాము, వీళ్ళు వంటల దగ్గర ఖచ్చితంగా గొడవలు పడతారని. వీళ్ళు గొడవలు పడుతున్నారు. ఇంకా 1 గంట అయినా కూడా మళ్ళీ ఇవే గొడవలు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడ రేషన్ తక్కువ అనమాట. ఇంకా రోజుకి అయిపోతుంది, రేషన్ అయితే లేదు, అందరికి ఆకలే. ఇంకా ఫుడ్ మీద ఇంకా రకరకాల గొడవలు, ఇంకా పాల ప్యాకెట్ల గొడవలు, ఫుడ్ గొడవలు, నెయ్యని, ఉప్పు, కారం, నూనె, అబ్బా మామూలు కాదు. ఇంకా చికెన్ మీద గొడవ, మళ్ళీ ఇంకా లేడీస్ గొడవలు, జెంట్స్ గొడవలు. ఇంకా వీళ్ళకి ఫుడ్ లేదు. మన నిఖిలు, నాగమణికడది పరిస్థితి ఇంకా ఘోరం అయిపోయింది. ఇంకా చూస్తుండగా టైం 1:15 అయింది. దీనికి ఏంటంటే ఇది కామెడీ గేమ్. దీనికి 1,50,000 అయితే ఇచ్చాడు. కానీ ఇది కొద్దిగా మైండ్ గేమ్ అనమాట. ఏంటంటే అందరికి పల్ఫీ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ పెట్టాడు, మధ్యలో గ్లాసులు పెట్టాడు. మన అబ్బాయిని, మన ఆదిత్యని, మన నిఖిల్ని ముగ్గురిని గేమ్ అయితే ఆడమని చెప్పాడు. గేమ్ ఏంటంటే ఆ పల్ఫీ ఆరెంజ్ జ్యూస్ బాటిల్ తీసి కింద చుక్క డ్రాప్ పానీయకుండా దాంట్లో పోయారనమాట. 2 గ్లాసులు ఫుల్గా పోయాలి. పైగా గ్లాసు నుంచి కిందకి ఒక్క బొట్టు కూడా కారిపోకూడదు. పైగా ఆ జ్యూస్ ని ఎక్కడ చల్లకూడదు. ఎవరైతే కరెక్ట్ గా పోస్తారో వాళ్ళు మాత్రమే గెలిచినట్టు. ఇంకా మన ఆదిత్య ఓము అన్న ట్రై చేసాడు, కానీ అతను బయట చల్లడం వల్ల ఫెయిల్ అయ్యాడు. ఇంకా మన అబ్బాయి,
ఇంకా మన నిఖిల్ పర్ఫెక్ట్గా, ఇంకా మన అభయ్ నిఖిల్ పర్ఫెక్ట్గా గెలిచారు. ఇంకా చూస్తుండగా టైము 3:45 అయింది. ఇప్పుడు 5వ గేమ్ స్టార్ట్ అయింది అనమాట. ఈ గేమ్ ఏంటంటే ఇది కొద్దిగా కామెడీ అని చెప్పాలి, కానీ కొద్దిగా బాధ కూడా. ఎందుకంటే దీంట్లో 50,000 గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గేమ్ ఏంటంటే ఒక పైన ప్లాస్టిక్ కవర్ అతికిచ్చి ఇట్లా లాగాలన్నమాట. అదేదో యాడ్ ఉంటుంది కదా, వీట్ అని కొన్ని క్రీములు. ఆ క్రీముల్ని లేడీస్ చాలా మంది ఎంట్రుకులకి పీకడానికి వాడతారు అది ఎక్కువగా. అలా వీళ్ళు బాడీ మీద అతికించుకుని పీకాలి. అలా ఎంతమంది ఎన్ని పీకి చూపిస్తారో అన్ని పాయింట్లు అనమాట. ఇంకా దీనికి యష్మి ఇంకా ఆడిస్తుందట. మన జెంట్స్కి ఎంట్రుకులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది కష్టమేను. ఇంకా అలా పీకడం వల్ల ఏమైందంటే మన నబీలు గెలిచాడు. ఈలోగా ఏమైందంటే ఫుల్ మంచి రొమాంటిక్ స్టోరీ ఉంది. మన నిఖిల్ అన్నదే మన సోనియాది మళ్ళీ స్టోరీ స్టార్ట్ అయింది అనమాట. మన నిఖిల్ అన్న ఫీల్ అవుతున్నాడు. ఈలోగా మన సోనియా వచ్చింది, ఓదార్ కాస్త హెల్ప్ చేస్తుంది, జాగ్రత్త ఉందని. ఇంకా మంచి రొమాంటిక్ సీను. ఇంకా చూస్తుండగా టైం 4:35 అయింది. ఇంక ఇది లాస్ట్ గేమ్. దీనికి 1 lakh గెలుచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ గేమ్ని కొంతమంది టీమ్గా ఉన్నారన్నమాట. మన అభయ్ నవీన్, మన పృథ్వీ, మన నిఖిల్ అన్న, మన నాగమణిగంట, మన విష్ణుప్రియ, ఇంకా వీళ్ళందరూ ఆడుతున్నారు ఒక 5-6 మంది. ఈ గేమ్ పెట్టింది ఎవరంటే ఎంపైర్, దీనికి ప్రేరణ. ఇంకా ఈ గేమ్ ఆడుతూ ఉన్నారు, కొంతమంది అవుట్ అయిపోతాం. ఈ గేమ్ భలే కామెడీ, ఎందుకంటే అందరికి సాక్స్లు వేసారు. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే ఎవరిని ఎవరు తోసుకోకూడదు, ఓన్లీ కాళ్ళతో మాత్రమే వాళ్ళ సాక్స్ని తొక్కాలి, లాగేయాలి. అలా లాగేసి ఎవరైతే చివరి వరకు గెలుస్తారో వాళ్ళే ఫైనల్ విన్నర్ అయితే అవుతారు. ఇంకా ఈ గేమ్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా గొడవలు అయిపోతున్నాయి భయంకరంగా. పైగా ఏంటంటే ఈ గేమ్ ఆడేటప్పుడు గ్రీస్ దాటి ఎవరు బయటకు పోకూడదు. అంటే 4 పక్కల గ్రీస్ అనమాట. అంటే కబడ్డీ కోర్ట్ లాగా ఉంది. కానీ కబడ్డీ కోర్ట్ ఏంటంటే ఈ టీం పెట్టుకుంటుంది, ఈ టీం పెట్టుకుంటుంది. కానీ ఈ కోర్టులు ఏంటంటే అందరూ ఒకటే కోర్టులో ఉంటారు. ఇంకా అందరూ తొక్కుంటూ ఉన్నారు అనమాట కాళ్ళు. ఇంకా ఈలోగా గొడవలు అయిపోతాయి. మన పృథ్వీ అయితే మన ప్రేరణ కొట్టబోతున్నాడు ఒక రౌండ్లో. ఎందుకంటే ప్రేరణ ఎంపైరింగ్ చేస్తుంది. మన ప్రేరణ మాట కూడా ఎవరు కూడా వింటలేదు. మన విష్ణుప్రియ అయితే అస్సలు వింటలేదు, అరిచేస్తుంది పెద్దగా, నేను కరెక్ట్గా ఆడుతున్నానే. ఇంకా తోసుకున్నారు. ఇంకా చూస్తూ ఉండగా టైం ఇంకా 7:35 అయింది. ఇంకా వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఇంకా 8:35 అయింది, వీళ్ళు ఇంకా గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఇంకా 8:45 అయింది. ఇంకా బిగ్ బాస్ లాస్ట్ ఇంకా గేమ్ ఆపేసాడు. ఇంకా ఆపేసి మన ప్రేరణని ఫైనల్ చేయమన్నాడు. ఎందుకంటే చివరి వరకు ఆడింది ఇద్దరేను, మన నిఖిల్ అన్న, మన అభయ్ నవీను. ఇంకా మన ప్రేరణని ఫైనల్ నిర్ణయం చేయమన్నాడు. ఎందుకంటే టైం లేదు. ఇంకా అప్పుడు ప్రేరణ ఇద్దరిని బాగడిని చెప్పేసింది. ఇంకా ఇద్దరు గెలిచారు కాబట్టి ఏమైందంటే చెరువు ఒక 50,000 అయితే ఇచ్చాడు. ఇంకా చూస్తూ టైము 9 అయింది. ఇంకా ఇంతటితో గేమ్ ఫినిష్ అయిపోయింది. మీకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మీ డౌట్లు క్లియర్ చేస్తాను.